అల్లు అర్జున్ గారు కష్టపడి 3 ఇయర్స్ నుంచి ఒక సినిమా చేస్తున్నారు 'పుష్ప 2' అని. దానికి మ్యూజిక్ కూడా మన డిఎస్పి గారు చేస్తున్నారు, మనకందరికీ తెలిసిందే. ఐటమ్ సాంగ్ కూడా మన శ్రీలీల గారు, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల గారు చేస్తూ ఉన్నారు. టీజర్ అనేది భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ మన బీహార్ రాజధాని పాట్నాలో 17వ తారీఖు భారీగా ప్లాన్ చేస్తున్నారు. సో ఆ టీజర్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అసలు? పుష్ప గురించి యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది, ఇది వాస్తవం. అండ్ 3 ఏళ్ల వాళ్ళ కష్టాన్ని తెర మీద చూపించబోతున్నారు. ఆల్రెడీ ఈ ఆగస్టులో రావాల్సింది ఏదో కొన్ని పనికిమాలిన కారణాల వల్ల డిసెంబర్కి అయ్యింది. పనికిమాలిన కారణం, అనివార్య కారణాలు కాదు, ఎవడో గాడిదలు ఏదేదో చేయడం వల్ల కొంచెం ఇట్లా పోస్ట్పోన్ అయింది. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా చక్కగా అందంగా నీట్గా రెడీ అయ్యి వస్తున్నారు. పోస్ట్పోన్ అయిన విషయం ఎవ్వరు కూడా మైండ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అంతే. రీసెంట్గా మన సైమా పార్ట్స్లో కూడా రానా గారు, మరి హనుమాన్ హీరో గారు వాళ్ళు కూడా సెటైర్స్ వేశారు పుష్ప మీద, పోస్ట్ టూ లేట్ అని. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, అది సెటైరేలే. ఇకపోతే మొత్తానికి నవంబర్ 17కి గ్రాండ్గా దీని మన టీజర్ ఆర్ ట్రైలర్, వాట్ ఎవర్, ట్రైలరే, ఇంకేం టీజర్లు, ట్రైలరే రిలీజ్ కాబోతుంది. 2 minutes 44 seconds గ్రాండ్గా కట్ చేశారు. పుష్ప టీజర్స్, ట్రైలర్స్ అంటే మనం ఫస్ట్ గ్లిమ్స్ మాట్లాడుకుందాం. అప్పుడెప్పుడో పుష్ప, వేర్ ఈజ్ పుష్ప అనే అది వచ్చినప్పుడు కూడా అది ఎతుకుతా ఉన్నది, అటు ఇటుగా 3 నిమిషాలు ఉండింది అది కూడా. దాని తర్వాత నెక్స్ట్ ఆ ఉగ్రగంగమ్మ రూపం అయితే ఒక 1 year ఏలింది రాజ్యాన్ని, ఫుల్ హవా వచ్చేసి. తర్వాత ఆ రూపానికి సంబంధించిన టీజర్ మళ్ళీ ఏలింది రాజ్యాన్ని, మళ్ళీ బన్నీ బర్త్డే నుంచి ఇప్పటి వరకు. ఇంకా తర్వాత పుష్ప నుంచి ఇక సాంగ్స్ రావడం, ఇంకా అలా 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 ఉన్నప్పుడు ఇప్పుడు దీని మీద మాత్రం భారీ 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 అంచనాలు ఉన్నాయి. అంటే ఏం కట్ చేస్తారు దీంట్లో అని ఆల్రెడీ కొన్ని చూసాం మనం. పుష్ప పారిపోతాడంట, అడవుల్లో తిరుగుతాడంట, అడవుల్లో పుష్పం చూసి పులి కూడా వెనక్కి వెళ్ళింది, తర్వాత వాళ్ళందరికీ ఏదో మంచి చేశాడు. సో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వబోతుంది. 2 minutes 44 seconds ట్రైలర్ కట్ అయింది. గతంలో చూసుకున్న పుష్ప అది మనది ఆల్మోస్ట్ ఫస్ట్ రిలీజ్ అయిన 3 నిమిషాలది గ్లిమ్స్ ఏదైతే ఉందో, అది గ్లిమ్స్ అనాలో షార్ట్ ఫిల్మ్ అనాలో తెలియదు. పుష్ప ఎక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు, కాల్పుల్లో పుష్పకి 10 rounds కాల్పులు జరిపారు, పుష్ప చొక్కా దొరికింది, దాని మీద 8 ఉన్నాయి. మరి ఇంకా 2 ఏమయ్యాయి, ప్యాంట్లో చిక్కుకుందా. తర్వాత చూస్తే ఈ కెమెరా పెడితే అక్కడ పులి వచ్చింది, అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం. అక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయింది మోస్ట్లీ. సో ఇకపోతే ఉగ్రగంగమ్మ జాతర ఎపిసోడ్ది మనకు ఆ టీజర్ కూడా చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకేం కొత్తదనం చూపించబోతున్నారన్న క్యూరియాసిటీ అందరికీ ఉంది. సో ఈ 2 నిమిషాల 44 సెకండ్ల ట్రైలర్ ఏదైతే ఉందో దాన్ని పాట్నా వేదికగా భారీ సభ పెట్టి రిలీజ్ చేయబోతున్నారు. అది ఫస్ట్ పార్ట్. తర్వాత దేశవ్యాప్తంగా వీళ్ళు 7 సభలు పెడుతున్నారు, 7 చోట్లు, 7 రాష్ట్రాల్లో 7 సభలు. 7 రాష్ట్రాలన్నా అనుకో, లేకపోతే 7 divisions చేశారు. మొత్తం ఈ ఉన్న అన్ని రాష్ట్రాలకు కలిపి వీళ్ళు 7 divisions చేసుకున్నారు. ఆ 7 divisionsలో ఇక అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఒక డివిజన్ అనుకో, లైక్ చెన్నై, ఖచ్చితంగా కేరళ పోవాల్సిన, లేకపోతే ఊరుకోరోళ్ళు. అండ్ మళ్ళీ అలాగే ఇటు కన్నడకి, బెంగళూరు, అటు చెన్నైకి, ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఒక 7 divisions వేసుకున్నారు. ఈ 7 divisionsలో ఫస్ట్ పాట్నా వేదికగా రేపు మనకి 17th ఈ మనం అనుకున్న ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 20,000 టికెట్లు ప్రీ బుకింగ్స్ అయిపోయాయి దీంట్లో. దేనికి? ఆల్రెడీ పుష్పది. అవునా? 20,000 టికెట్లు ప్రీ బుకింగ్స్ అయ్యాయి. అదొక చిన్న అరుదైన రికార్డులే, పెద్ద ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్ని చెప్పుకుంటాం, ఎన్ని చెప్పినా రికార్డ్స్. అంటే ఫహద్ ఫాసిల్ గారి యాక్టింగ్ అంటే పుష్ప 1లో కొంచెమే చూపించారు, లాస్ట్లో. అదే అక్కడికే వస్తున్నా. 1లో కొంచెం చూపించారు, తర్వాత మొన్న గ్లిమ్స్లో అసలు ఆయన మొహమే లేదు. నిన్నటి టీజర్లోనూ ఆయన మొహం లేదు. సో ఇప్పుడు ఆయన్ని చూపించుకోవాలంటే నన్ను అడిగితే ఇప్పుడు వచ్చే ట్రైలర్లో మాత్రం పుష్కలంగా ఉండబోతున్నాడు అనేది ఒక వార్త, నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి, టీమ్ మేకర్స్ ఆయన క్యారెక్టర్ని సినిమాకే వదిలేశారు, సినిమాలోనే చూసి చావంట్రా, మేమేమీ చెప్పం ముందు, ఏదో ఒకటి ఉండాలిగా
అందుకని చెప్పేసి అలా దాచిపెట్టారని కూడా ఒక వార్త వస్తుంది. మోస్ట్లీ ఉంటే ఉండొచ్చు ట్రైలర్లో, అన్ని తలకాయలు కనపడతాయి ట్రైలర్లో. ఇంకోటి కూడా అనుకోవచ్చు, మన అనసూయ గారు వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు ఇవి ఖచ్చితంగా అదేంటిది, ఐ మీన్ టిక్కులు పెట్టుకోవాల్సింది ఏంటిది, అనసూయ పగ తీరాలి ఎందుకు, తమ్ముడిని బ్లేడ్తో కోసినందుకు. సునీల్ పగ తీరాలి ఎందుకు, వాడు సిండికేట్ లాక్కున్నందుకు, వాళ్ళ అన్నదమ్ములను చంపినందుకు. అండ్ నెక్స్ట్ ఉన్నాయి, అండ్ మళ్ళీ లాస్ట్ ఫాజిల్ పగ తీరాలి అని ఈగో మీద కొట్టినందుకు క్లైమాక్స్లో. వీటన్నిటికీ ఆన్సర్స్ చెప్తా, కొత్త క్యారెక్టర్స్ని మనకు అద్దెలా చేస్తా. మధ్యలో పుష్పాస్ నీస్ అని ఒక పోస్టర్ వదిలాడు, పుష్ప నీస్, ఆవిడెవరు, ఆవిడ క్యారెక్టర్ ఏంటి, అండ్ అదొక సస్పెన్స్, అది కూడా అది సస్పెన్సే. పుష్పాని పోలీసుల నుంచి తప్పించడానికి ఒక క్యామియో వస్తుందంట, ఆ క్యామియో ఎవరు అనేది సస్పెన్స్. ఇట్లా ఇన్ని ఉన్నాయి. సో ఇవన్నిటికీ మనకి ఆన్సర్స్ రావాలి అంటే ఖచ్చితంగా ఒకటో రెండో అలా దొరుకుతాయి దీంట్లో మనకి, ఈ ట్రైలర్లో దొరుకుతాయి, మ్యాక్సిమం దొరికే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే పుష్ప ట్రైలర్ గురించి ఇప్పటి నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే డిఎస్పి గారు ఎలా ఇచ్చారనుకోవచ్చు మ్యూజిక్ దానికి. ఖచ్చితంగా డిఎస్పి గారు సుకుమార్ కాంబినేషన్, పైగా అందులో అల్లు అర్జున్ ఉన్నాడు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఉంటాయి. అది సంగతి. అండ్ నౌ అమ్మవారి సాంగ్ కూడా రాలేదు ఇంకా, అవే వస్తాయి ఇప్పుడు. దీని అయిన తర్వాత నెక్స్ట్ ఒకటో రెండో పాట వస్తుంది, దాని తర్వాత ఐటమ్ సాంగ్తో ఎండ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకా థియేటర్లో మోతే. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం 2000 ఈజీగా దాటేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.